నుంచి. టేక్ కేర్. సో అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఖరీఫ్ సెప్టెంబర్ టు నవంబర్ పీరియడ్ చూస్తే చిత్తూరు జిల్లాలో సుమారుగా 50% జిల్లా కరూర్ ప్రాంతం డ్రోట్ ప్రోన్ ఏరియా డిక్లేర్ చేయడం జరిగింది. జిల్లాలో 70 పీజోమీటర్స్ ఉన్నాయి. పీజోమీటర్స్ ద్వారా గ్రౌండ్ వాటర్ లెవెల్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ 70 పీజోమీటర్ రీడింగ్ చూస్తే సుమారుగా 50%లో వాటర్ గ్రౌండ్ వాటర్ పడిపోయింది. 50% మంచిగానే ఉంది. సో ఇప్పుడు 50% ఏరియాలో ఎక్కడెక్కడ వాటర్ లెవెల్ తక్కువ ఉంది అక్కడ MGNRGS ఉపాధి కార్యక్రమం ద్వారా కొన్ని యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాము. సో ఇంకా కాకుండా ఓవరాల్గా కూడా MGNRGS ప్రోగ్రాంలో ఏమేమి చేస్తున్నాము కూడా మీకు ఆ సూచన ఇవ్వడానికి కోసం ఈరోజు పిలవడం జరిగింది. సో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ప్రయారిటీ అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ రీఛార్జ్. ఎందుకంటే ఈ సమస్య ఇప్పుడు టేకప్ చేయలేకపోతే 50 రోజులు మనకి సమస్య పెరుగుతాయి. సో ఈ సందర్భంగా జిల్లాలో 13,000 ఫామ్ పౌండ్స్ సుమారుగా టేకప్ చేస్తున్నాము. ఒక్కొక్క ఫామ్ పౌండ్ ఒక 60,000 నుంచి 70,000 వరకు ఖర్చు అవుతుంది. సో 13,000 ఫామ్ పౌండ్స్ ద్వారా సుమారుగా ఒక ఫామ్ పౌండ్ ద్వారా 1 లక్షల లీటర్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు. సో 13,000 నుంచి చూస్తే ఒక 13 కోట్ల లీటర్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు. అలా చేస్తే కరెక్ట్గా జరిగితే గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ యాక్టివిటీ ఇప్పుడు టేకప్ చేయడం జరుగుతుంది. ఇంకా కాకుండా గతంలో ఎప్పుడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము, మీకు MGNRGS రోడ్ వర్క్స్, CC రోడ్ వర్క్స్, యానిమల్ షెడ్స్ గురించి మీకు సూచన ఇవ్వడం జరిగింది. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. సో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత జిల్లాలో ఒక 100 కోట్ల రోడ్ ప్లస్ 45 కోట్ల ఫామ్ పౌండ్స్ శాంక్షన్ చేశాము. ఈ 100 కోట్ల రోడ్లో ఇప్పుడు ఈరోజు గ్రౌండ్ లెవెల్ పరిస్థితి చూస్తే ఒక 75 కోట్ల రోడ్ పూర్తి అయిపోయినాయి. అంటే 25 కోట్ల బిల్స్ పే చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 45 కోట్ల వర్క్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఇది వెయిట్ చేస్తున్నాం గవర్నమెంట్ నుంచి. సో ఇంకా పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఒక 2 ఇంపార్టెంట్ రోడ్స్ చిత్తూరు వెల్లూరు రోడ్ రెక్టిఫికేషన్ చేయడం జరుగుతుంది, మరియు యాదమరి గుత్కం రోడ్, ఈ 2 ప్రోగ్రెస్లో ఉన్నాయి. పలమనేర్ కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని BT రోడ్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. స్కూల్స్ కంపౌండ్ వాల్స్ కూడా ఆల్మోస్ట్ 25 స్కూల్ కంపౌండ్ వాల్స్ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. బహుశా ఇది కూడా ఒక నెలలో కంప్లీట్ చేసి ఇంకొక 25 కోట్ల వరకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ మొత్తం స్టేట్లో హైయెస్ట్ ఫామ్ పౌండ్స్ 2,000 సుమారుగా చిత్తూరు జిల్లాలో శాంక్షన్ చేయడం జరిగింది. సుమారుగా 1,400 ఫామ్ పౌండ్స్ కంప్లీట్ చేశాము. ఇంకా బిల్స్ కొంచెం పెండింగ్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 15 కోట్ల వరకు. ఆ బిల్స్ క్లియర్ అవుతే ఇమీడియట్గా మిగతా ఫామ్ పౌండ్స్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ 2 యాక్టివిటీస్ మన్రేగాలో టేకప్ చేశాం. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఒక ప్లాన్ తయారు చేశాము. కన్సర్న్డ్ MLAs అండ్ MLCs వాళ్ళ సజెషన్ ద్వారా 120 కోట్లు నిధులతోటి శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. అండ్ ఈ 120 కోట్లలో ముఖ్యంగా BT రోడ్స్, CC రోడ్స్, కంపౌండ్ వాల్ అండ్ ZP హై స్కూల్స్ అక్కడ ప్లే గ్రౌండ్స్, అటువంటి కార్యక్రమం ఇప్పుడు టేకప్ చేస్తున్నాము. సో 120 కోట్లు ప్లాన్ తయారు చేయడం జరిగింది. యాక్చువల్గా అన్ని వర్క్స్ కూడా MLAs ద్వారా వచ్చినాయి, శాంక్షన్స్ కూడా జరిగినాయి. సో ఖచ్చితంగా ఈ బిల్స్ క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకొక 120 కోట్ల వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా కాకుండా మీతోటి షేర్ చేయాలి, మన జిల్లాలో సుమారుగా ఒక 150 వరకు హై స్కూల్స్ ఉన్నాయి. సో ఈ హై స్కూల్స్లో కూడా ప్లే గ్రౌండ్ ఫెసిలిటీస్ కొన్ని చోట్ల లేవు, రన్నింగ్ ట్రాక్ లేవు, ఖోఖో కానీ కబడ్డీ కానీ. సో అటువంటి స్కూల్స్ కూడా ఐడెంటిఫై చేశాము. అండ్ మన్రేగా స్కీమ్లో 8 లక్షలతో స్కూల్ ప్లే గ్రౌండ్ కట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఈ యాక్టివిటీ టేకప్ చేస్తాము. అండ్ ఈ సంవత్సరం సాచురేషన్ బేసిస్లో ప్రతి స్కూల్లో 8 లక్షలతో ఒక స్కూల్ గ్రౌండ్ కట్టడం జరుగుతుంది. సో స్కూల్ గ్రౌండ్లో ఈ స్కూల్ ప్లే గ్రౌండ్ కడితే ఖచ్చితంగా
పిల్లలు కూడా ఎక్కువగా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇంకొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఇది కూడా మన్రేగాలో టేకప్ చేస్తున్నాము. ఇంకా ఇంపార్టెంట్ యాక్టివిటీ మన్రేగాలో జిల్లాలో ట్యాంక్స్ ఉన్నాయి. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, కుప్పం కాన్స్టిట్యున్సీ చేస్తే 500 మైనర్ ట్యాంక్స్ ఉన్నాయి. ఈ ట్యాంక్స్ సరైన డీసిల్టేషన్ చేస్తే, లీడింగ్ ఛానల్స్, ఆఫ్ టేక్ ఛానల్స్లో డీసిల్టేషన్ చేస్తే ఖచ్చితంగా రెయినీ సీజన్లో కూడా వాటర్ స్టోరేజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇంకొక యాక్టివిటీ అదనంగా టేకప్ చేస్తున్నాము. సుమారు ముఖ్యంగా పుంగనూరు కాన్స్టిట్యున్సీలో చోడేపల్లి అండ్ పుంగనూరు అక్కడ వాటర్ రీఛార్జింగ్ స్ట్రక్చర్ టేకప్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 4 కోట్ల నుంచి 5 కోట్ల మధ్యలో. ఇప్పుడు మిగతా కాన్స్టిట్యున్సీస్లో కూడా ఎమ్మెల్యేస్తో చర్చ చేసి సజెషన్స్ తీసుకుని, గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ వాటర్ రీఛార్జింగ్ స్ట్రక్చర్ కూడా ఈ సంవత్సరం శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అన్ని కలిపి చూస్తే 120 కోట్లు ఆల్రెడీ ఇచ్చాము. ఇంకొక 50 కోట్లు వర్క్ శాంక్షన్స్ ఇవ్వాల్సింది. సో సుమారుగా ఈ సంవత్సరం మెటీరియల్ కాంపోనెంట్ కింద 150 నుంచి 170 కోట్ల వరకు శాంక్షన్ ఇస్తే ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా గ్రామంలో రిసోర్సెస్ క్రియేట్ అవుతాయి. సిసి రోడ్, బీటీ రోడ్స్తో కాకుండా స్కూల్ ప్లే గ్రౌండ్, కంపౌండ్స్ యాజ్ వెల్ యాజ్ ట్యాంక్స్ కూడా మనం ఫోకస్ పెడతాం. ఇది ఇంకొక ఇంపార్టెంట్ యాక్టివిటీ మన్రేగాలో చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మన జిల్లా కోటా చూస్తే ఈ కోటాలో 90 lakh మ్యాండేస్ జనరల్గా చేస్తున్నాము. ఒక మ్యాండే కాస్ట్ అంటే 270 నుంచి 280 జనరల్గా మనం జిల్లాలో చేస్తున్నాము. సో ఈ సంవత్సరం కూడా సేమ్ అదే విధంగా కంటిన్యూ చేసి 90 లక్షల మ్యాండేస్ చేస్తాము. 90 లక్షల మ్యాండేస్ చేస్తే జిల్లాలో ఒక 140 నుంచి 150 కోట్ల వరకు మెటీరియల్ కాంపోనెంట్ జనరేట్ అవుతుంది. అండ్ ఈ 150 కోట్లతోటి ఇప్పుడు ఏమేమి శాంక్షన్స్ ఇస్తున్నామో అటువంటి వర్క్స్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఇంకా కాకుండా ఎస్సీ ఎస్టీ ఏరియాలో సాచురేషన్ బేసిస్లో రోడ్స్ కట్టాలి. ఎస్సీ ఎస్టీ ఏరియాలో హ్యాబిటేషన్స్లో ఇక్కడెక్కడ అడవి ప్రాంతం కొన్ని హ్యాబిటేషన్స్ ఉన్నాయి, అక్కడ ఇంకా రోడ్స్ లేవు. సో ఈ 120 కోట్ల నిధులతో అక్కడ ఫోకస్ పెట్టడం జరిగింది. అండ్ ఎప్పుడైనా ప్రజాప్రతినిధి నుంచి ఇంకా రిక్వైర్మెంట్ వస్తే కూడా 100% ఎస్సీ ఎస్టీ ఏరియాలో 100% సాచురేషన్ పద్ధతిలో ఈ రోడ్స్ పూర్తి చేయడం జరుగుతుంది. సో ఇది ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం అంటే ఈ సంవత్సరం ఎస్సీ ఎస్టీ ఏరియాలో ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాము. సో ఉపాధి హామీ స్కీమ్ అంటే చాలా ఇంపార్టెంట్ స్కీమ్. ఈ ఉపాధి హామీ స్కీమ్ గ్రౌండ్ లెవెల్లో ఎంపీడీఓస్ మరియు డ్వామా స్టాఫ్ సరైన ఇది ఎగ్జిక్యూట్ చేస్తే చాలా మంచి రిసోర్సెస్ క్రియేట్ అవుతాయి. సో మనం కాన్ఫిడెంట్ ఉన్నాము. గవర్నమెంట్ నుంచి పూర్తిగా సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటర్ కన్జర్వేషన్, ఫార్మ్ పౌండ్స్ మీద ఫోకస్ పెట్టాలి, క్యాటల్ స్ట్రఫ్ కన్స్ట్రక్ట్ చేయాలి, ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏమేమి గవర్నమెంట్ నుంచి టార్గెట్స్ ఇవ్వడం జరుగుతున్నాయి మరియు ప్రజాప్రతినిధుల నుంచి కూడా ఏమేమి రిక్వెస్ట్ వస్తున్నాయి ఇది పూర్తి చేయడం జరుగుతుంది. అండ్ మీరు కూడా చూస్తారు సుమారుగా 150 కోట్లు వరకు జిల్లాలో ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి మే పీరియడ్ 2025-26లోనే రిసోర్సెస్ క్రియేట్ అవుతాయి. మే ఇప్పుడు జిల్లాలో టెంపరేచర్ చూస్తే 32 నుంచి 35 ఉంది. అండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ నెల ఆఖరికల్లా 38 మరియు నెక్స్ట్ మంత్ 40 పైన ఉంటుంది. సో ఒకటి ఈ రోజే బేసిక్లీ కమిషనర్ గారితో రిక్వెస్ట్ చేసి అదనంగా ఒక 10 లక్షల రూపాయలు నిధులు తీసుకున్నాము. ఆ 10 లక్షల రూపాయలతోటి ఒకటి ఇంప్లిమెంట్స్ వాళ్ళ దగ్గర ఇంప్లిమెంట్స్ కొంచెం పాతగా అయిపోయినాయి, కొత్త ఇంప్లిమెంట్ ఇస్తాము. తర్వాత గ్రౌండ్ లెవెల్ రిసోర్సెస్కి కొంచెం నిధులు కేటాయించి టెంట్ వ్యవస్థ చేయాలి వాళ్ళ కోసం, సో దట్ వాళ్ళు రెస్ట్ చేయగలుగుతారు. టెంట్ వ్యవస్థ మరియు డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ, ఈ 2 వ్యవస్థ ఏర్పాటు చేయమని వాళ్ళకి బడ్జెట్ ఇవ్వడం జరుగుతుంది. 50,000 ఎక్స్పిరేషన్ ఉంది. లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ద్వారా ఎస్డిఆర్ఎఫ్ ఫండ్స్ జిల్లాకి ఇవ్వడం జరిగినాయి. ఆ ఫండ్స్ కూడా మిగిలినాయి. సో ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. సో యాదమరి సంబంధించి మొన్న నేను విజిట్ చేశాను. విజిట్ చేసినప్పుడు ఒక 8 రీచెస్ ఉన్నాయి. సో ఒకటి లాస్ట్ 2 months నుంచి ప్రోగ్రెస్ స్పీడ్ తగ్గింది. ఒకటి ఏం చేస్తున్నాము, ఇప్పుడు కాంట్రాక్టర్ ఇంకొక అదనంగా కాంట్రాక్టర్ పెట్టాను. సో అతను వర్క్ స్టార్ట్ చేశారు, సీసీ రోడ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. సెకండ్ ప్రాబ్లం అంటే బిల్స్ అప్లోడ్ చేసాము కానీ బిల్స్ క్లియర్ కాలేదు. సో 2 సమస్య వల్ల స్పీడ్ తగ్గింది. ఇప్పుడు నేను ఏప్రిల్ మే 15th టార్గెట్ పెడుతున్నాను.
సో మే 15th వరకు పూర్తి అవుతుంది, ఎందుకంటే కొత్త కాంట్రాక్టర్ వచ్చారు, ప్రోగ్రెస్ ఇప్పుడు పెరుగుతుంది. ఒకటి లాస్ట్ ఒక నెల నుంచి ప్రతి 15 రోజుకి ఎంపీడీఓస్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సమావేశం చేయడం జరుగుతుంది. వచ్చే మంగళవారం మళ్ళీ సమావేశం, బుధవారం ఉంటుంది, మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. దీంట్లో మనం ఒక డేటా తీసుకుంటున్నాము, ఎన్ని పైప్ లైన్స్ రిపేర్లు ఉన్నాయి, ఎన్ని చోట పబ్లిక్ ట్యాప్ పనిచేయట్లేదు, ఎక్కడెక్కడ బోర్వెల్స్ డ్రై అయిపోయినాయి, ఎక్కడెక్కడ మీరు వాటర్ ట్రాన్స్పోర్టేషన్ టేకప్ చేస్తున్నారు, మరియు 15 రోజుల్లో ఏమేం ఇష్యూస్ ఉన్నాయి. సో అంటే ఈరోజు చూస్తే జనరల్గా ఈ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ఒక 4 నుంచి 5 మండలాలు తీసుకున్నాం. గుడిపల్లి ఒకటి మండల్, వీకోట ఒకటి మండల్, శాంతిపురం ఒక మండల్, పల్లవనేరు మున్సిపాలిటీలో కొంచెం చోట తీసుకున్నాము, మరియు గుడిపల్ల మండలి ఇంకోటి మండలి. గత సంవత్సరం చిత్తూరు జిల్లాలో సుమారుగా 70 చోట వాటర్ ట్రాన్స్పోర్టేషన్ రూరల్ ఏరియాలో టేకప్ చేయడం జరిగింది. సో ఈసారి ఏం చేశాము, ముందుగానే 15 ఫైనాన్స్ అండ్ జెడ్పీ గ్రాంట్ క్రింద 8,20,00,000 ఫండ్ శాంక్షన్ చేశాం. సుమారుగా 133 ఫండ్స్ ప్రోగ్రామ్ శాంక్షన్ చేసేసి 75 కంప్లీట్ చేశాం. సో ఒకటి ఖచ్చితంగా ఈ సంవత్సరం 100% ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ ఇంకా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బోర్వెల్స్ ఎక్కడెక్కడ డ్రై అవుతున్నాయి, అక్కడ బోర్ మెకానిక్ సాయం తీసుకొని ఇది డీపెనింగ్ కానీ ఇంకా రీఛార్జ్ కోసం ప్రయత్నం చేస్తున్నాము. సో ఫస్ట్ అంటే ప్రతి 15 రోజు ఎంపీడీఓస్కి ఒకటి చెప్తున్నాము, ఎక్కడెక్కడ వాటర్ స్ట్రెస్ ఉంది ఇమీడియట్గా పంచాయత్ సెక్రటరీస్ ఎక్కడ వెళ్ళాలి, చూసుకోవాలి, ఏమైనా డబ్బు ఖర్చు ఉంటే చేయాలి. సపోజ్ వాళ్ళ దగ్గర డబ్బు లేదు, అదనంగా బోర్వెల్స్ కావాలి, సో వాళ్ళు నాకు రాస్తున్నారు, నేను బోర్వెల్ శాంక్షన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పులిచెల్ల మండలంలోనే 30 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. చిత్తూరు ఎమ్మెల్యే ద్వారా కూడా గుడిపాలెం మండల్ చిత్తూరు రూరల్లో బోర్వెల్స్ కావాలి, అక్కడ విచారణ చేస్తే ఇంకొక 2 బోర్వెల్స్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒకటి యాక్టివిటీ చేస్తున్నాము. సెకండ్ యాక్టివిటీ అంటే క్లీనింగ్ యాక్టివిటీ. లాస్ట్ ఇయర్ చూస్తే చిత్తూరు జిల్లాలో కొన్ని అవుట్ బ్రేక్స్ జరిగినాయి, వాటర్ బోర్న్ డిసీజెస్ ప్లస్ వెక్టర్ బోర్న్ డిసీజెస్. సో చిత్తూరు జిల్లాలో అటువంటి వాటర్ బోర్న్, వెక్టర్ బోర్న్ డిసీజెస్ జరగకూడదు, మళ్ళీ ప్రతి నెల వాటర్ ట్యాంక్ క్లీనింగ్ చేస్తున్నాము. మరియు క్లోరిన్ అండ్ ఎక్కడెక్కడ ఓపెన్ డెఫికేషన్ ఉంది వాటర్ ట్యాంక్స్ పక్కన, ఓహెచ్ఎస్ ట్యాంక్స్ పక్కన, అక్కడ ఆపాలి, ఆ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో ఖచ్చితంగా విత్ నో డౌట్ ఈసారి వాటర్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది, ఎందుకంటే వర్క్ శాంక్షన్ చేశాం.